ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసు మీద ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే జత్వానీ నుంచి ఆన్లైన్ ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను తన కుటుంబాన్ని అక్రమ కేసులు ఇరికించారని కాదంబరి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ఇంటిని బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి తనను రోడ్డున పడేశారని చెప్పింది. వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యి తన కుటుంబాన్ని ఇరికించారని అంటున్నారు. సార్, సో గత 10 నుంచి 15 రోజులుగా ఈ జత్వానీ వ్యవహారంలో చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ మాట మాట్లాడారు. ఈ కేసు రకరకాల మలుపులు తిరిగింది. దీనికి సంబంధించిన చాలా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ కేసులో కొన్ని విచిత్రాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి, ఈ కాదంబరి జత్వానీ అనేటువంటి బొంబాయికి చెందినటువంటి ఒక సినీ నటి. ఆవిడ తెలుగు, అలాగే వేరే భాషలు, తమిళ్ ఇట్లాంటి భాషలో కూడా నటించింది. హిందీ సినిమాలో నటించింది, కన్నడ సినిమాలో నటించింది. ఆవిడతోటి నాకు ఏదో ఫ్రెండ్షిప్ ఏర్పడింది 2009లో హైదరాబాద్లో అని చెప్పాడు ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైకాపాకి చెందిన నాయకుడు. ఈయన 2014లో పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అది అతని పొలిటికల్ కనెక్షన్. అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమిటి, 2024 ఫిబ్రవరిలో ఈవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది, ఆవిడకి నాకేదో ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేసి నా దగ్గర డబ్బులు కాజేస్తోంది, ఎక్స్టార్షన్ చేస్తోంది అని చెప్పి ఇచ్చాడు ఫిబ్రవరి 2న. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే, ఎప్పుడో 2009 నాటి నుంచి మీ పరిచయం కొనసాగుతుంటే 2024 ఫిబ్రవరిలో ఈ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అనేది ఒకటి. రెండవది, ఎక్స్టార్షన్ చేస్తోంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది అనేవి ఒక వేగ్ ఆరోపణలు. ఇవి సినిమా ఇండస్ట్రీలో ఇతరత్రా మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఈ రాజ్ తరుణ్ కేసు కావచ్చు, ఇతర కేసులు కావచ్చు. వీటిల్లో ఆధారాలు ఏమీ ఉండవు కాబట్టి పోలీసులు తొందరపడరు. ఏమైనా ఆధారాలు ఉంటే వాటి మీద దర్యాప్తు చేయొచ్చు, లేకపోతే కష్టం. ఈ నేపథ్యంలో ఆవిడకి నేను చాలా డబ్బులు ఇచ్చాను అంటాడు. నువ్వు డబ్బులు ఇచ్చినవన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే నువ్వు ఇష్టపడే ఇచ్చి ఉంటావు గతంలో. అది ఇష్టపడి ఇవ్వలేదు, బలవంతంగా ఇచ్చానని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అది ప్రూవ్ కాదు. ఆ కారణం చేత కేసు పెట్టడానికి తగిన ప్రాతిపదిక లేదు అందులో. అందుకోసం అని చెప్పి ఏం చేశారంటే, ఒక కొత్తగా కేసు క్రియేట్ చేశారు. ఏమిటది, ఎవరైతే ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను వైకాపా నాయకుడు ఉన్నాడో, అతను నాకు అక్కడ జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్స్తో తనది అని చెప్పి ఆవిడ అమ్మడానికి ట్రై చేసింది అని పెట్టారు చివరికి. బికాజ్ యూ హెవ్ టు మేక్అవుట్ ఏ కేసు ఏమీ లేదు కాబట్టి ఏదో కేసు ఉండాలి కదా. ఫోర్జరీ అనేది ఒక కేసు. దొంగతనంగా నా ఆస్తి కాజేసి అమ్మడానికి ప్రయత్నించింది. ఎవరికి అమ్మడానికి ప్రయత్నించింది? ఒక 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు ఎవరు? ఈ విద్యాసాగర్కి తెలిసిన వ్యక్తులు, లోకల్ వ్యక్తులు. వారిద్దరికి అమ్మటానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అందుకోసం 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చారు అడ్వాన్స్గా అని చెప్పారు. ఈవిడ వాదన ఏంటంటే, ఇదంతా పచ్చాబద్ధం, నాకు మామూలుగా తను డబ్బులు పంపించాడు, కానీ అది నేను అడ్వాన్స్గా తీసుకున్నట్టు, నేనేదో డాక్యుమెంట్ ఫోర్జరీ చేసినట్టు, నేనేదో అమ్మకానికి పెట్టినట్టు ఇదంతా క్రియేట్ చేశారు వీళ్ళు. సో దట్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫోర్జ్డ్. అది నా డాక్యుమెంట్ కాదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు, నేను ఎవరికి అమ్మలేదు, నేను ఎవరికి లీజ్ అగ్రిమెంట్ రాసివ్వలేదు అనేది ఆవిడ వాదన. సో ఇక్కడ విషయం ఏంటంటే, మరి 2024 ఫిబ్రవరిలో అతను కేసు పెట్టగానే మరునాడే ముంబైకి ఒక పోలీస్ పార్టీ వెళ్ళి కృష్ణా జిల్లా పోలీసుల నుంచి వాళ్ళని ఎత్తుకొని అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ముంబై జుహూ పోలీస్ స్టేషన్లో ఇక్కడ విజయవాడకి తీసుకొచ్చి అక్కడ ఒక బీటీపీఎస్ గెస్ట్ హౌస్లో, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళని ఏదో టార్చర్ చేశారని ఆరోపించింది ఆవిడ. ఆ తర్వాత జైల్లో పెట్టారు. ఆవిడ 40 రోజుల పాటు ఆవిడ తల్లి ఆశా జత్వానీ, తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. ఈవిడ బ్రదర్ కూడా ఉన్నాడు ఒకతను, అతని పేరు కూడా పెట్టారు. కానీ అతను అదృష్టవశాత్తు దుబాయ్లో ఉండి తప్పించుకోగలిగాడు. కానీ ఈ ముగ్గురిని అక్కడ పెడితే వీళ్ళు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. మొన్న ఎన్నికల ముందు జరిగింది ఇదంతా. వేసుకుంటే కింద మ్యాజిస్ట్రేట్ కోర్టు యొక్క తీర్పు కూడా నా దగ్గర ఉన్నది. అందులో ఆవిడ స్పష్టంగా ఏమని రాశారంటే, మ్యాజిస్ట్రేటు ఎటువంటి ఆధారాలు కనిపించడం వల్ల డబ్బులు ఇచ్చామంటారు. ఆవిడకి డబ్బులు ఇచ్చారు, కానీ అది ఎక్స్టార్షన్ అని ప్రూవ్ చేయాలి. అది కాకుండా మీరు నెక్స్ట్ చేసిన పాయింట్ ఏమిటి, ఒక 5 ఎకరాలు అమ్మింది నా పేరు మీద అని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రూవ్ కావాలి. ఏది ప్రూవ్ కాలేదు. ప్లస్ ఆవిడకి 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పారని మీరు చెప్తున్నారు, కానీ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనేమో మేము ఇవ్వలేదు డబ్బు, ఫలానా విద్యాసాగర్ ఇస్తుంటే మేము అక్కడ ఉన్నాం అని చెప్పారు వాళ్ళు. సో పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒకటి. 2, ఆవిడ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు రికవర్ చేసుకున్నారు, గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా. ఆ రికవర్ చేసిన వాటిని మీరు ఇంతవరకు పరిశీలించలేదు, అందులో ఏముందో చెప్పలేదు కోర్టుకి.
కానీ బయట బెయిల్ ఇస్తే ఆవిడేదో వీటన్నిటిని మ్యానిపులేట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది డేటాని అని చెప్పి ఆరోపిస్తున్నారు. అందుకని బెయిల్ ఇవ్వద్దు అని అంటున్నారు. కానీ మీరు ఇంతవరకు అసలు వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అందులో ఏముంది ఏమిటని కనుక్కోవడానికి కూడా ట్రై చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈవిడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కానీ ఏదో డిలీట్ చేస్తుందని కానీ మేము అనుకోవడం లేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నాము అని చెప్పి 2024 మార్చిలో కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో అనుమానాస్పదమైన విషయం ఏంటంటే ఇంత చిన్న కేసులో ఇంత భారీ ఎత్తున పెద్ద సీనియర్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ కాకుండా ఒక పోలీస్ పార్టీ ముంబై వరకు వెళ్ళి ఫ్లైట్లో వాళ్ళందరినీ ఎత్తుకొని వచ్చి ఇంత కార్యక్రమం చేస్తుందా? ఇందులో అనేక రకాల నిబంధనల్ని చట్టాలను ఉల్లంఘించారు వీళ్ళు. ఏ రకమైన ప్రాతిపదిక, సరైన ప్రాతిపదిక ఏమీ లేకుండానే ఈ కార్యక్రమం అంతా జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా అగెనెస్ట్ లా, అగెనెస్ట్ ఆల్ రూల్స్. ఇదంతా పోలీసులో పెద్దవాళ్ళు ఎందుకు చేశారు? పొలిటికల్ బాసెస్ చెప్పారు కాబట్టి చేశారు అనేది అనుమానం. నేతలతో అది ఆరోపణ బేసికల్లీ. సో ఆ ఆరోపణ మీద ఏంటంటే ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనే అప్పటి కృష్ణా జిల్లా పోలీసులు చేశారు. ఎవరు కృష్ణా జిల్లాలో ఆనాడు మరి ముఖ్యులైనటువంటి పోలీసు అధికారులు, ఆ కృష్ణా జిల్లా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మరొక సీనియర్ పోలీస్ అధికారి, వారి పేరు మర్చిపోయాను నేను. సో కాంతి రాణా టాటా, అలాగే విశాల్ గున్ని అతని పేరు. సో విశాల్ గున్ని ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు. ఇంత సీనియర్ అధికారులు దగ్గరుండి ఇది ఎందుకు చేయించారు? వీరి మీద ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవాలో మనకు తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటి? దీని మీద పత్రికల్లో వార్తలు రావటం, ఈ గొడవంతా అవడంతో ఇప్పుడు డీజీపీ గారు ఒక నోట్ ఇచ్చాడు, మెమో ఇచ్చాడు. ఈ మెమోలో ఏమని ఇచ్చారంటే, దీని మీద ఈ రకంగా మీడియాలో చాలా వార్తలు వచ్చినాయి. ముంబైకి చెందిన నటిని అక్రమంగా తీసుకొచ్చి హెరాస్ చేశారు విజయవాడ పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ నెససరీ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అని చెప్పి డీజీపీ గారు ఆదేశాల మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఆయన ఇచ్చాడు ఈ మెమో. సో కె స్రవంతి రాయ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా మీరు సేకరించి మాకు సబ్మిట్ చేయండి, ఆ రిపోర్ట్ని అట్ ద ఎర్లియెస్ట్. సో దాని మీద బేసిస్ చేసుకొని ఆ బేసిస్ మీద అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది కొంతమందికి అనుమానం వస్తుంది, మరి ఒక ఏసీపీ కదా ఆవిడ కె స్రవంతి రాయ్, మరి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఇట్లాంటి వాళ్ళంతా ఇంకా సీనియర్లు పోలీసు మరి హైరార్కీలో, వాళ్ళ మీద ఈవిడ ఎట్లా విచారణ చేస్తుందని చెప్పి ఒక అనుమానం వస్తుంది. కానీ ఈవిడ బేసికల్లీ ఎంక్వైరీ ఆఫీసరు. ఈవిడ అన్ని సమాచారాలని సేకరించి ఒక చోట పెట్టి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్టు ప్రకారం పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అని అంటే అప్పుడు బహుశా పోలీసుల్లో ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతారు. సో రంగంలోకి దిగితే మరి ఎవరెవరు ఉన్నతాధికారులు ఉన్నారు, వాళ్ళ ప్రమేయం ఏంటి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసుల్లో మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ పోలీసుల్లో ఇది గుబులు రేపుతోంది ఈ కేసు అనేది తాజా సమాచారం.